సార్ చెప్పండి. మొన్న జరిగిన బోట్ ఇన్సిడెంట్‌లో సకాలంలో గాలింపు చర్యలు చేపడితే అందరూ బతికేవారని జెప్పేసి చాలామంది చెప్తున్నారు. దానికోసం ఒక మత్స్యకారుడిగా మీరేమంటారు? సముద్రం మీద బ్రతికే మత్స్యకారుడి ప్రాణం విలువేటో ఒక మత్స్యకారు నాయకుడికే తెలుస్తుంది. అధికారులందరూ ప్రమాదం జరిగిన వెంటనే గాలింపు చర్యలు చేపట్టుంటే ఈరోజు 6 ప్రాణాలు పోయేవి కాదు. అదే మా వాసుపల్లి గారు ఎమ్మెల్యేగా ఉండుంటే టోటల్ యంత్రాంగాన్ని వితిన్ అవర్స్‌లో గాలింపు చర్యలు చేపట్టి ఈ 6 ప్రాణాలు కాపాడేవారు. అలాంటి మత్స్యకార నాయకుడు ఎమ్మెల్యేగా లేరనేసి ఈరోజు ఆ 6 చనిపోయిన కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఆయనే గాని ఉండుంటే ఈరోజు మా పరిస్థితి ఇలా ఉండేది కాదు. మా పిల్లల పరిస్థితి ఇలా ఉండేది కాదు. రేపో మాపో పుట్టబోయే ప్రెగ్నెంట్ అయిన తల్లి కూడా ఎంతో మనోవేదనకు గురయ్యి బాధపడుతూ చెప్తుంది. ఈరోజు మత్స్యకారుల తరపున నిలబడాలన్నా, మాకేమైనా న్యాయం చేయాలన్నా అది ఒక్క వాసుపల్లి గణేష్ కుమార్ గారి వల్లే అవుతదనేసి టోటల్ మా మత్స్యకారులందరూ ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. కనుక ఇది పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం. ఇది ఇన్సిడెంట్ కాదు, యాక్సిడెంట్ కాదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన హత్యలనే అంటున్నారు. సకాలంలో స్పందించుంటే ఈ ప్రమాదం జరిగేది కాదని మా మత్స్యకారులు ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. థాంక్ యూ సార్. చూడేది